హెల్తీ రెసిపీ గుమ్మడికాయ హల్వా ఇలా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా మరియు తినడానికి చాలా బాగుంటుంది. నెయ్యి లేకుండానే ఈ హల్వాను తయారు చేసుకోవచ్చు. పంప్కిన్ని పీల్ చేసి ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. కాజు మరియు రైజిన్స్ని కొద్దిగా తీసుకొని ముందుగా వాటిని ఫ్రై చేసుకుందాం. కాజు మరియు రైజిన్స్ని ఫ్రై చేసుకోవడానికి 4 చెంచాల కోకోనట్ ఆయిల్ని కడాయిలో వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ హెల్త్కి ఎంతో మంచిది. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కోకోనట్ ఆయిల్లో ఈ విధంగా కాజు మరియు రైజిన్స్ ఫ్రై చేసుకోవాలి. కాజు బాగా పెద్దగా మరియు టేస్టీగా ఉన్నాయి. నేను ఆన్లైన్లో తెచ్చుకున్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో వీటి లింక్ పెడతాను. మీరు కావాలంటే చూడొచ్చు. కాజు మరియు రైజిన్స్ని కొద్దిసేపు వేపుకోవాలి. ఇలా కొద్దిగా రంగు మారగానే వీటిలోకి మీరు కావాలనుకుంటే మస్క్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాకుండా డ్రై నట్స్ లేదా సీడ్స్ కూడా వేసుకుంటే హెల్త్కు మంచిది, తినడానికి ఎంతో రుచిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మస్క్ మెలన్ సీడ్స్ రకరకాల సీడ్స్ని కూడా తెచ్చుకోవాలి, ఒలుచుకోవాలి, వాటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి పరేషాన్ ఏమీ లేకుండా నేనైతే అన్నీ ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఆన్లైన్లో తెచ్చుకోవడం అలవాటైపోయింది. అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. మస్క్ మెలన్ సీడ్స్లో విటమిన్ ఏ మరియు పొటాషియం బాగా ఉంటుంది. ఇది కళ్ళకు బాగా పనిచేస్తాయి. కాబట్టి నేనైతే ప్రతి స్వీట్లోనూ ఏదో ఒక రకమైన సీడ్స్ని యాడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సీడ్స్ అన్నీ, నట్స్ అన్నీ రెడీ అయిపోతాయి. వీటిని ఆయిల్ వదిలేసి ఖాళీ సీడ్స్ని మాత్రం ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. అదే కోకోనట్ ఆయిల్లోనే మనం తురుము పెట్టుకున్న పంప్కిన్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. పంప్కిన్ అనేది వెయిట్ లాస్కి కూడా బాగా పనికొస్తుంది. ఇందులో విటమిన్ ఏ కూడా ఉంటుంది. మీరు కర్రీలాగే కాకుండా ఇలా స్వీట్ లాగాను చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పంప్కిన్ని కోకోనట్ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 1 కేజీ పంప్కిన్ తురుముకి 4 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వాడాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. పంప్కిన్ కొద్దిగా కలర్ మారుతుంది. మారిన తర్వాత 1 కిలో పంప్కిన్ తురుముకి 200 ml పాలను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీకు మధ్యలో డౌట్ ఉంటే కలుపుతూ మరియు మూత పెట్టుకొని చిన్న మంట మీదనే అలాగే బాగా ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే కోకోనట్ ఆయిల్ బదులుగా నెయ్యినైనా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఆయిల్ తక్కువగా వాడతాను. మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ కూడా ఎక్కువ వాడుకోవచ్చు. బాగా ఉడికిన తర్వాత కలర్ కూడా కొద్దిగా మారిపోతుంది. అంతేకాకుండా మొత్తం దగ్గరగా అయిపోతుంది. అందులో పాలు అన్నీ కూడా ఇమిరిపోయి బాగా దగ్గరగా అయిపోతుంది. ఇలా బాగా ఉడికిన తురుముకి 400 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టకూడదు. షుగర్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని వాటిని మరో 5 నుంచి 6 నిమిషాలు ఓపెన్లోనే హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. నా రెసిపీస్ మీరు తెలుసుకోవాలనుకుంటే, వాటిని మీరు కూడా వండాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వాచ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇందులో వాటర్ అన్నీ ఇమిరిపోయే వరకు బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉంటే మొత్తం బాగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇలాచీలు దంచి ఇలాచీ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులోకి నేను వంట కర్పూరాన్ని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. వంట కర్పూరం అంటే ఎడిబుల్ క్యాంఫర్ అంటారు. ఎడిబుల్ క్యాంఫర్ని డైజెషన్కి చాలా మంచిది.
అంతేకాకుండా ఇది బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ని కూడా బాగా తగ్గిస్తుంది. నేను రెగ్యులర్గా కొన్ని స్వీట్స్లో ఖచ్చితంగా వాడుతూ ఉంటాను. మీకు కావాలంటే వాడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకే, మనం ఇప్పుడు వంట చివరి దశకు వచ్చేసాం. ఇందులో చివరిగా క్యాష్యూ, రైజిన్స్ మరియు మస్క్ మెలన్ సీడ్స్ని అన్నిటినీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మొత్తం కలుపుకొని స్టవ్ బంద్ చేసేద్దాం. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా వేడి చేసుకొని తినండి. ఎంతో రుచిగా ఉంటుంది మరియు టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటుంది. నేను ఈ హల్వా మొత్తాన్ని ఒక గాజు బౌల్లో తీసి పూర్తిగా చల్లగయ్యే వరకు ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు కొద్ది కొద్దిగా వేడి చేసి ఇస్తూ ఉంటాను. ఎంతో రుచిగా, టేస్టీగా ఉండే హల్వా రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్ను నాకు షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.